మేమైతే సడన్ గా చెన్నై రావాల్సి వచ్చింది పని మీద. ఇక్కడ పని అయిపోయిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేసాం ఇక్కడ బెస్ట్ ప్లేసెస్ ఏమున్నాయో విజిట్ చేయడానికి అని చెప్పేసి. అప్పుడే మాకు నియరెస్ట్ గా ఉంది సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ జియాలజీ పార్క్, అదే అరిగ్నార్ అన్న జియాలజీ పార్క్. ఇది వచ్చేసి తమిళనాడులో వెండలూరులో ఉంటది. దీన్ని వెండలూరు జియాలజీ పార్క్ అని కూడా అంటారు. ఈ జూలో చాలా జంతువులు ఉన్నాయి. మనకి ఇష్టమైతే ఇక్కడ జంతువుల్ని అడాప్ట్ చేసుకోవచ్చు అంట. ఈ జూలో బాగా నచ్చింది ఏంటంటే జంతువుల్ని మామూలుగా బయట వదిలేశారు. ఈ జూలో చాలా జంతువుల్ని బయటే వదిలేశారు, మనం పట్టుకుని వాటితో ఆడొచ్చు కూడా. అయితే ఇక్కడ టైగర్ ని లయన్ అయితే బయట వదలలేదులే, వాటిని బయట వదిలితే మనం బయటకు వెళ్ళమే. ఈ పార్క్ మన సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జువాలజీ పార్క్. ఇక్కడ జూలో చాలా జంతువులు బయటే ఉన్నాయి, మేము వాటిని పట్టుకున్నాం కూడా. అయితే ఇక్కడ వేరే దేశాల నుంచి కూడా తీసుకొచ్చిన చిలకలు, కోతులు, ఇంకా డిఫరెంట్ యానిమల్స్ ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చి అయితే పెంచుతున్నారు. ఈ జూకి మీరు ఎప్పుడన్నా చెన్నై వచ్చినప్పుడు వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వెండలూరు రైల్వే స్టేషన్ అయితే చాలా దగ్గర. ఇక్కడ స్టేషన్ లో దిగిన తర్వాత అయితే మనకు బయటకు వస్తే సర్వీస్ ఆటోలు ఉంటాయి. 20 రూపీస్ ఇస్తే జూ దగ్గర అయితే దింపుతారు. ఈ జూలో టికెట్ల కోసం కౌంటర్ దగ్గరికి అయితే లైన్ కట్టి నుంచి అవసరం లేదు. ఎక్కడికక్కడ స్కానర్లు ఉంటాయి, మనం స్కాన్ చేసి టికెట్ ఆన్లైన్ లో బుక్ చేసేసుకుంటామే. పొద్దున మొదలెడితే సాయంత్రం దాకా మాకైతే ఇక్కడ మొత్తం యానిమల్స్ ని చూడడానికి అయితే టైం సరిపోలేదు. అయితే మేము చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ సైకిల్స్ కూడా తీసుకుని అయితే చూడొచ్చు. మేమైతే నడుచుకుంటా మొత్తం తిరిగి చూసాం. సీనియర్ సిటిజన్స్ కోసం వ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు, పెయిడే. ఫ్రెండ్స్ వీడియో చూసి అలా వెళ్ళిపోకండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ జంతువుల పేర్లు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీలో ఎంతమంది తెలుసో చూద్దాం. అది మా తమ్ముడు ఫ్రెండ్స్, ఆ యానిమల్ గురించి కాదు నేను అడిగింది. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మనం టైగర్ని చూడాలి. చూసారా, టైగర్కి మనకి మధ్యలో ఎంత పెద్ద లోయ అయితే ఉందో. అది కూడా టైగర్ అయితే చాలా దూరంలో ఉంది. మాకు ఎంత జూమ్ చేస్తే కానీ మాకు క్లారిటీగా కనపడలేదు. ప్రస్తుతానికి బెంగాల్ టైగర్ అయితే పడుకుంటుంది. మనం అయితే వాటర్ యానిమల్స్ ని కూడా చూద్దామని వచ్చేసాం. ఈ జూలో నడిచేవి ఎగిరే జంతువులనే కాదు, ఈదే కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈదే జంతువుల కోసం సపరేట్ గా ఒక ట్యాంక్ అయితే కట్టారు. దీని లోపల అయితే డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయి, చాలా అట్రాక్టివ్ గా అయితే ఉన్నాయి. నాకైతే 2-3 చేపలను తీసుకుని వెళ్ళి పెంచుకోవాలనిపించింది, కానీ వీళ్ళు ఎవరని నాకు అర్థమైంది. ఇది ఫ్రెండ్స్ సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ జువాలజిక్ పార్క్ స్టోరీ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.